హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలూకాలో సుబ్రహ్మణ్య గ్రామంలో ఉంది. చుట్టూ జలపాతాలు, అందమైన ప్రకృతి రమణీయమైన దృశ్యాలు ఎన్నో ఇక్కడ ఉంటాయి. ఇది మంగళూరు నుండి 105 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు రైల్, బస్ లేదా టాక్సీల ద్వారా ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం గోపురం వెనుక కుమార పర్వతం ఉంది. ఇది దేవాలయాన్ని కాపు కాస్తున్న 6 సర్పాల నాగుపాం ఆకారంలో ఉండి శేషపర్వతంలా ఉంటుంది. ఈ ఆలయం వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవితో ప్రకృతి అందాలతో నిండిపోయి ఉంటుంది. ఇంకా పురాణాల ప్రకారం కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి తన సోదరుడైన గణేశుడితో కుమార పర్వతం చేరుకుంటాడు. ఇంద్రుడు వీళ్ళకి గొప్పగా స్వాగతం పలుకుతాడు. రాక్షస సంహారం చేసినందువల్ల సంతోషించి ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనని వివాహం చేసుకోమని అడగగా కుమారస్వామి అంగీకరించగా కుమారస్వామికి దేవసేనకి వివాహం జరుగుతుంది. కుమారస్వామికి ఇక్కడే పట్టాభిషేకం కూడా కుమార పర్వతం పైనే జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ పుణ్యనదుల నుంచి జలాలను తెప్పించగా అలా ఈ పుణ్యనదుల కలయిక ద్వారా ఏర్పడిందే ఈ కుమారధార. ఆలయంలోకి ప్రవేశించే ముందు కుమారధార నదిలో పవిత్ర స్నానం చేయాలి. స్నానం ఆచరించిన తరువాత భక్తులు మూల విరాట్ ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తారు. ఆలయంలో మూల విరాట్కి మధ్య ఒక వెండి స్థాపనం చేయబడిన గరుడ స్తంభం ఉంది. ఇందులో వశీకరణ చేయబడిన వాసుకి సర్పం భక్తుల్ని కవచంలా కాపాడుతుంది అని నమ్మకం. మహాశివ భక్తుడు మరియు సర్పరాజు వాసుకి గరుడ దాడి నుండి తప్పించుకోవడానికి కుక్కే సుబ్రహ్మణ్య బిలద్వార గుహలలో సంవత్సరాలు తపస్సు చేస్తాడు. షణ్ముఖుడికి తన ప్రియభక్తుడు వాసుకి అండగా ఉండమని శివుడు చెబుతాడు. అందుకే ఇక్కడ వాసుకి గాని నాగరాజుకు గాని చేయబడే సర్ప పూజలు అన్నీ సుబ్రహ్మణ్య స్వామికి చెందినట్టే అని భావిస్తారు. ఈ ఆలయం సర్పదోష పూజలకి చాలా ప్రసిద్ధి. సర్ప సంస్కరణ, ఆశ్లేష బలి అతి ముఖ్యమైనవి. ఇంతటి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని అందరూ తప్పకుండా దర్శించాలి. దట్టమైన అడవిలో ప్రయాణం మాటల్లో చెప్పలేని అనుభూతిని కల్పిస్తుంది. మీరు ఈ క్షేత్రం దర్శించి సుబ్రహ్మణ్య స్వామి దయని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సకలేష్పుర ఘాట్స్ నుండి ఈ ఆలయానికి చేరుకునే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. మీరందరూ కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి, ప్రకృతి అందాలను ఆస్వాదించండి, ఆ సుబ్రహ్మణ్య స్వామి దయకి పాత్రలవ్వండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన.